వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా ఉంది. ఇలాంటప్పుడు మనసుకు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. మనకు ఎక్కువ టైం పట్టకూడదు, టేస్టీగా ఉండాలి, క్విక్గా అయిపోవాలి, అంతే కదా. అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు టైం కలిసి వస్తుంది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను 3 ఆలు అనేది పీల్ తీసేసి సన్నగా తురుముకున్నాను. చక్కగా ఇలా తురుముకున్న తర్వాత వాటర్లో 1-2 సార్లు చక్కగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఆవాలు, పచ్చిమిర్చి కొంచెం చిట్టుపటలాడిన తర్వాత 1 కప్ ఉప్మా రవ్వ వేసాను. అలా ఒకసారి కలిపి రుచికి సరిపడా సాల్ట్ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్ ఉప్మా రవ్వకి నేను 3 కప్పుల వాటర్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అడుగు అంటకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండండి. కలపంగా బాగా చిక్కపడిపోవాలి.